సో దట్ ఇవాళ ఇవాళ విషయం ఏంటంటే ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ గురించి గత ప్రభుత్వం ఏంటంటే 10 సంవత్సరాలు కూడా ఒక నిరంకుశ పాలనతోటి మన ఆర్టీసీ కార్మికులకు అసలు ఎటువంటి యూనియన్లు కూడా నియంత పాలన లెక్క బ్యాన్ చేయడం అనేది జరిగింది. అది ప్రజాస్వామ్యం కాదనేది మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా తను చేసిన ఏదైతే ఆర్థికపరమైన కార్మికులకు చెల్లించాల్సిందో అవి కూడా చెల్లించకుండా పోయిండు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మోసిన బోజంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వర్కర్కు సేవ చేయాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ మన ఏదైతే ఉందో ఇవాళ ఏదైతే పే స్కేల్కు సంబంధించిందో అది క్లియర్ చేశారు. ఆర్టీసీ వర్కర్లు కూడా దానివల్ల మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాండ్ డబ్బులు ఇవన్నీ కూడా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలనో అవి లేకుండా వీళ్ళు ఆర్థిక పరంగా లోటు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఏదైతే పార్లమెంట్ మేము ఆర్టీసీ కార్మికులంతా కూడా మరి ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తేవాలి అనేది ఒక ఆయన నియంత పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు ఆర్టీసీ వర్కర్లందరూ కూడా ఓటేసి గెలిపించడం జరిగింది. మరి ఇవాళ పార్లమెంటు ఎలక్షన్స్ అనేది వస్తూ ఉన్నాయి. మరి ఆ పార్లమెంటు ఎలక్షన్స్ విషయంలో కూడా ఆలోచిస్తే మరి ఏదైతే మోదీ ప్రభుత్వం ఉందో మరి అది ఏదైతే ట్రాన్స్పోర్ట్ వర్కర్స్కు మరి చట్టాలు మార్చడము, ట్రాన్స్పోర్ట్ వర్కర్ల మీద నిర్బంధాలు తేవడము అది చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అయితే కార్మిక వర్గం యావత్తుందో మొత్తం ప్రైవేటీకరణ ఏదైతే మన ఈ మన రైల్వేస్ కానీ లేకుంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా మరి ప్రైవేట్గా ఎల్ఐసీలు లాంటిది, బిహెచ్ఎల్ లాంటివి, ఇంకా రైల్వేస్ లాంటివి ఇవన్నీ కూడా మరి ఆద్వానీ అంబానీ వారికి చేతిలో పెట్టి మరి ఏదైతే దేశం మీద మొత్తం ఉన్నదో కార్మిక వర్గాన్ని మరి అనగదొక్కే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అదే విధంగా పంజాబ్లో కూడా ఏదైతే ఏదైతే వీళ్ళు రైతులు ఉన్నారో ఆ రైతుల మీద కూడా మీరు అందరూ కూడా చూస్తున్న విషయం, వాళ్ళ మీద కూడా నిర్బంధం తేవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. మేము పార్లమెంటుకు కూడా ఈ ఆర్టీసీ కార్మికుల వైపు నుంచి పార్లమెంటు కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి వచ్చి రేవంత్ రెడ్డి పాలన స్టార్ట్ అయ్యి 100 days అయింది సార్. ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పేసి అనుకుంటారు? నెక్స్ట్ ఈ ప్రజలు విశ్వసించి కాంగ్రెస్కు పట్టం కట్టి 17 స్థానాల్లో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు లేదు సార్? మిగతా పార్టీలకు ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం లేదు? మరి ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేసిందో 100 రోజులలో ఏదైతే ఉందో అది కూడా 100 రోజులలో ఫుల్ఫిల్ చేసిరనేది మాకు ఒక ఆశాభావం. ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి నేనున్నాని అభయస్థం ఇచ్చుకొని మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిండో మరి భవిష్యత్తులో కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో మరి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ రావాలనేది మా యొక్క ఆకాంక్ష. మరి అది రావాల్సింది కూడా అవసరం ఉంది. ఎందుకంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎన్నో నిర్బంధాలు ఉన్నాయి. ఇవాళ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ జిఎస్టీ లాంటిది కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా ప్రైవేటైజేషన్ కానీ మరి అంబానీ గారికి మొత్తం దేశము రైల్వేస్ ఈవెందో రైల్వేస్ కానీ ఎయిర్ప్లైన్స్ కానీ లేకుంటే మన బిఎస్ఎన్ఎల్ కానీ ఎల్ఐసి కానీ ఇవన్నీ కూడా ఆర్థికపరమైనవి కూడా మరి చేస్తూ ఉన్నారు. ఇవాళ జిఎస్టీ ప్రభావం ఏంటంటే దేశం మీద ప్రజలందరికీ కూడా అది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా దేశం మొత్తం మీద అదొక పెద్ద పెనుభూతమై కూర్చుంటుంది. అదేవిధంగా ఇవాళ కులము, మతము, ప్రాంతీయ తత్వాలు ఇవన్నిటి కూడా రెచ్చగొడుతూ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనో అది కాపాడకుండా మరి ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం. ఇవాళ మణిపూర్ సంఘటన కానీ ఇంక ఇతర సంఘటనలు కానీ చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రభుత్వం మళ్ళీ వస్తే కూడా ఇవాళ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలతోటి ఉండలేరు. మరి ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలతోటి ఉండాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలను నెరవేరుస్తున్నారు. మరి రేపు పార్లమెంట్లో కూడా వస్తే మళ్ళీ రాహుల్ గాంధీ గారు సెంట్రల్లో ఉంటే ఇవాళ ప్రజలందరికీ దేశాన్ని భవిష్యత్తు కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను.